హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే చెప్తా ఉన్నాను. నా సొంత వచనాలు చెప్పడం లేదు. నిన్నటి విషయం చెప్పాను కదా, మనుషుల మలంతో దాన్ని కాల్చి భుజించాలంట. మనుషుల మలం ఉంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరే. మనుషుల మలంతో అది పచ్చిగా ఉంటే బాగుండదు అనేసి కాల్చుకొని మరీ తినమంటా ఉన్నాడండి. అలాంటి వచనాలు ఉంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నానండి. ఈరోజు మన టేకుమంద గ్రామం గురించి మాట్లాడుకుందాము. ఈరోజు టేకుమంద గ్రామంలో ఫస్ట్ ఒక గొర్రె వచ్చిందండి. క్రిస్టియన్స్ గొర్రె ఒకటి వచ్చింది ఫస్ట్. ఈరోజు ఆ క్రిస్టియన్ గొర్రె జతకి మన హిందువులు ఎంతమందిని గొర్రెలుగా మార్చేశాడో ఒక్కసారి మీరే చూసి మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు, మీకే తెలిసి ఉంటుందండి. ఖచ్చితంగా ఇదంతా ఉండకూడదనే ఉద్దేశంతోనే మాలాంటి వాళ్ళు తయారవుతా ఉన్నారు. దయచేసి మీ అందరి సపోర్టు మాకు కావాలి, నా సపోర్ట్ మీకుంటుంది, మీ సపోర్ట్ కూడా నాకు కావాలనే ఉద్దేశంతో నేను డైలీ ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోస్ చేయడం వల్ల నన్ను ఎంతమంది తిడతారో నాకు తెలుసండి. దయచేసి మీ అందరి కోసం మేము ఫైట్ చేస్తున్నాము. దయచేసి మాలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు వచనం తెలుసుకుందామండి. యెజెస్కేలు 16వ అధ్యాయము 37వ వచనం అండి. నీవు సంభోగించిన నీ విట్టటాడుని, నీకిష్టమైన వారిని, నీవు ద్వేషించే వారిని నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాని బయలుపరిచెదను అనేసి అంటా ఉన్నాడండి. సంభోగించిన విట్టటాండ్రు అంటే ఒక అమ్మాయి ఒక 20-30 మందితో సెక్స్ చేస్తుందండి. వాళ్ళందరినీ పోగు చేస్తా ఉన్నాను అనేసి చెప్తున్నాడు. నీవు దేశించు వారిని అంటే ఆ అమ్మాయి వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది కదా, నీవు దేశించే వాళ్ళందరినీ నేను పోగు చేస్తున్నాను. వారిని నీ చుట్టూ కూర్చోబెట్టి వారికి నీ మానము కనబడినట్లు నేను దానిని బయలుపరిచెదను. అంటే డైరెక్ట్గా చెప్తాను చూడండి, దీంట్లో ముసుగులో గుద్దులాట అనేసేది ఏమీ లేదు. నీ చుట్టూ కూర్చోబెట్టి నీ లంగా పైకి లేపి నీ యోని చూపిస్తాను అంటా ఉన్నాడండి. మానము బయలుపరిచెదను అనేసి అంటున్నాడు. ఆడవాళ్ళకి మానం ఎక్కడ ఉంటుంది? లంగా కింద ఉంటుందండి. ఆ వచనం లంగా కింద ఉంటుంది కదా, ఆ వచనం చెప్తా ఉన్నాడండి. అది అంతేకాదు, ఇక్కడి నుండి చూడండి, ఇక్కడి నుండి చదువుకుంటా వస్తే ఇక్కడ చూడండి, రాళ్లతో కొట్టి చంపుతారు, కత్తులతో నిన్ను పొడిచి వేస్తారు అనేసి అంటా ఉన్నాడండి. లోతు కూతుర్లు సెక్స్ చేసుకుంటే యెహోవా అనేవాడు ఏమి శిక్ష వేశాడు? దయచేసి ప్రజలారా, హిందువులారా, ఇది ఇలాగే అడగండి. లోతు కూతుర్లు సెక్స్ చేసుకుంటే యెహోవా దేవుడు ఏమి చేశాడు అనే దీంతో మీరు కూడా ప్రశ్నించండి, తప్పేమీ లేదు. చూడండి, దయచేసి మన వీడియోకి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంటు మీకు ఇందులో ఏదైనా నచ్చకపోతే చెప్పండి, నేను దాన్ని మార్చుకొని మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం అండి. రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం.